కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో శ్రీ సీతారామాలయం నూతన విగ్రహాల ప్రతిష్ఠా సందర్భంగా బుధవారం భక్తి పారవస్యంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి ఆలయం వద్ద మంగళ వాయిద్యాల నడుమ పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అర్చకులు వేద మంత్రాల నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఈ సందర్భంగా స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన శాస్త్రోక్తంగా నిర్వహించారు. పండితులు ప్రత్యేక హోమాలు అర్చనలు నిర్వహించగా భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. పవిత్ర కార్యక్రమానికి పరిసర గ్రామాల నుంచి భక్తులు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై పూజలు నిర్వహించారు. नमस्काराणि समर्पयामि। दिशायां बलपीठं वन्दयामि। ओम ध्रुवन्त राजा वरुणो जय श्री राम। जय श्री राम। भारत माता की जय। साक्षात्तु रामुल वारी माट जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी। ఈ భారతదేశం స్వర్గంతో సమానం, స్వర్గం కంటే ఎక్కువ. అలాంటి భారతదేశం ఇంకా ఏమన్నారు, హిందూగలందులేని సందేహం అనదు, చక్రి సర్వోపగతుండు అని ప్రతి చోట భగవంతుని చూసే అద్భుతమైన హిందూ సాంప్రదాయం సనాతన హైందవ ధర్మం. అలాంటి సనాతన హైందవ ధర్మంలో ఈరోజు మర్చిపోని రోజు బుధవారం 25వ తేదీ మార్చి నెల 2026 పరాభవనామ సంవత్సర చైత్ర శుద్ధ వసంతోత్సవ సందర్భంగా ఈరోజు సప్తమిని పురస్కరించుకొని బుధవారం నాడు అద్భుతంగా మన జగిత్యాల జిల్లా పూడూరు మలయాళ మండలం పూడూరు గ్రామంలో, కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో అత్యంత అద్భుతంగా శ్రీరామ ప్రతిష్టా కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. అయం ముహూర్తస్తు ముహూర్తోస్త అంటారు. అలాంటి శుభముహూర్తంలో రాముల వారిని ఇక్కడ భక్తులందరూ ప్రతిష్ఠితం చేసుకున్నారు. కేవలం గుడిలో మాత్రమే ప్రతిష్ఠితం చేసుకోవాలా, వీళ్ళ మనసులో కూడా రాముణ్ణి ఆపాదించుకున్నారు, రాముణ్ణి ప్రతిష్ఠితం చేసుకున్నారు. ఎంత అద్భుతమైన సన్నివేశం. ఒకటే చెప్తున్నాం, రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు ధర్మస్వరూపుడు. చాలా వరకు మేము రాముల వారిగా ఓపికగా ఉంటాం. మా ఓపికని విధర్మీయులు పరీక్షించకండి. మరి పరీక్షిస్తే ఏం జరుగుతుందండి? రావణ సంహారం జరిగింది, ధర్మస్థాపన జరిగింది. రెండే రెండు. మీరు రావణుడి వైపు ఉంటారా, రావణుడి వైపు ఉంటారా? రావణాసుడి మనస్తత్వం మంచిది కాదు, హెచ్చరిస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఈ పూడూరు రామాలయం వేదికగా ఖచ్చితంగా విధర్మీయులకి హెచ్చరిక. రాముడు ప్రతిష్ఠితమయ్యాడు. అది కూడా ఎలా జరిగింది? ఇక్కడి నుంచి అయోధ్య వరకు పాదయాత్రగా వెళ్ళాం. రామనామం తలుచుకుంటూ, అయోధ్యలో రాముని తలుచుకుంటూ, పూడూరులో రామ పాదుక సహితంగా రాముల వారిని ప్రతిష్ఠితం చేసుకుంటామని చెప్పి సంకల్పం తీసుకున్నారు. అలా రావడం ఆలస్యం. ఇది ఒక క్షేత్రం అండి. ఎక్కడ భగవంతుడు కూర్చున్నాదో అది క్షేత్రమే, నిస్సందేహంగా పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం. ఇలాంటి ఈ పూడూరు కోదండ రామాలయ ప్రతిష్టా కార్యక్రమంలో మేమందరం హిందువుల్ని ప్రార్థిస్తున్నాం. ఒకటిగా అత్యంత అద్భుతంగా దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకుందాం. వచ్చే తరానికి ఈ దేశాన్ని, ధర్మాన్ని అద్భుతంగా అందిస్తామని చెప్పి ఈ యొక్క వేదికగా తెలియజేయడం జరుగుతోంది. నాతో పాటున్న స్వామీజీలు, నాతో పాటున్న భక్తులు, ఇంకా అనేకంగా సహకరించినటువంటి దాతలు, వీళ్ళందరికీ ఆ రామయ్య అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ నేను మీ సురేష్ ఆత్మారాం మహారాజ్. అందరికీ శుభం జరగాలి. సర్వే జనాః సుఖినో